హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటా అని చూస్తున్నారు కదా. చూడండి, మరి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని కొన్ని నువ్వులు, కొంచెం ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఓమా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే ఈ విధంగా మసులుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని పిండి అయితే ఈ విధంగా కలిపి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం పిండిని అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా స్మూత్గా గట్టిగా పిండిని అయితే మంచిగా కలుపుకొని ఈ విధంగా వీటిని అయితే చూడండి ఇట్లా రోలాగా చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఎంత స్మూత్గా కలుపుకుంటే చెకోడీలు అనేవి అంత స్మూత్గా వస్తాయి. ఈ విధంగా రోలా చేసిన తర్వాత దాంట్లో ఆఫ్ చేసి నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్కటిగా చెకోడీలు అయితే పిండి మొత్తాన్ని ఈ విధంగా చుట్టుకోవాలి. ఎవరైతే ఇంతవరకు మన వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా అన్ని చెకోడీలు చేసుకున్న తర్వాత వీటిని అయితే ఈ విధంగా పెసరపప్పులో ఇట్లా డిప్ చేసుకొని అయితే చెకోడీలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చెకోడీలన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అయితే ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపిస్తున్న విధంగా చెకోడీలు అయితే ఒక్కొక్కటిగా వేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని చలికాలంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడి వేడి ఈ విధంగా చెకోడీలు చేసి పెట్టినట్టయితే పిల్లలు అయితే చాలా ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది కదా. నచ్చినట్టయితే ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, చూస్తుంటేనే మీకు కూడా నోరుతుంది కదా. చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతసేపు మన వీడియో చూశారు కదా. వెళ్తూ ఒక చిన్న లైక్